మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి భోగి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. భోగి పండుగ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ మొత్తం అంతా ఏకమై చేసుకుంటున్నటువంటి సంబరాలు. ఏకంగా భోగి మంటలు వేసి చూడొచ్చు. తెల్లవారుజాము నుంచి మహిళలు అయితే మాత్రం ఈ భోగి మంటల చుట్టూ ఏదైతే ఉందో డ్యాన్సులు చేస్తూ ఆట పాటలతో కూడా చిన్నపిల్లలు పెద్దలు మొత్తం అంతా కూడా చాలా భారీగా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఈ భోగి పండుగ నుంచి జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి చాలామంది మహిళలు ఇక్కడ చాలా, ఎందుకంటే ఈ భోగిని పాత పోవాలి కొత్తదనం రావాలి అనే విధంగా అందులో ముఖ్యంగా 3 రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమను చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ మహిళలు నచ్చారు మంది. అంటే ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి, మీరు ఏ యాక్టివిటీస్? నమస్కారం అండి. పాత బాధలు కష్టాలు అన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోయి కొత్త వెలుగులు సంక్రాంతి ఉదయంతో మొదలు కావాలని ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఆనందాలు, అభివృద్ధి, సంపదలు పెరగాలని, కొత్త జీవితం కొత్త ఆశలతో ఉత్సాహాలతో ముందుకు రావాలని ఈ మధురా రెసిడెన్సీ అపార్ట్మెంట్ ద్వారా మేము 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 కూడా చాలా సంబరంగా చేసుకుంటామండి. మొదటి రోజే మేము ముగ్గుల పోటీలన్నీ ఏర్పాటు చేస్తాము మహిళలకి. అలాగే ఇందులో ఎక్కువ యువతని మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలని. ఎందుకంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ అంతా వచ్చిన తర్వాత ముందు కాలంలో ఉన్నప్పుడు ఈ కంబైన్డ్ ఫ్యామిలీలో బరువు బాధ్యతలు బాగా ఉండేటివి. అది వెళ్ళిపోయి ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేపాటికే అసలు జీవితం అంటే ఏంటో తెలియని ఈ టెక్నాలజీ పీరియడ్లో పిల్లలకి ఏమీ తెలియదు. కాబట్టి పెద్దలు మహిళలు ముందుకు వచ్చి ఈ సంప్రదాయాన్ని పిల్లలకు తెలియచేయాలనే మెయిన్ ఉద్దేశంతో ప్రతి పండుగను సంబరంగా చేసుకుంటున్నాం ఇక్కడ. నేటి సమాజంలో పిల్లలకి కంప్యూటర్స్ తప్ప ఏమీ తెలియని ఈ సోషల్ మీడియాతో అడిక్ట్ అయిపోయిన ఈ కాలంలో ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగా చేస్తే ఈ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఒక్క ఫ్యామిలీస్గా ఉండే అపార్ట్మెంట్ కల్చర్ డెవలప్ అయ్యే దాంట్లో ఈ యొక్క ప్రత్యేకతను తీసుకొస్తే పిల్లల్లో మార్పు వస్తుంది అనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. అందుకే ప్రతి ఒక్కళ్ళకి ఈ 3 రోజులు కైట్ ఫెస్టివల్తో సహా ఆవు దూడను కూడా మేము పిలిపిస్తాము. వీలైతే హరిదాసు కూడా మేము పిలిపిస్తామండి. పిల్లలకి భోగిపళ్ళు పోయడము, భోగి మంటలు, అలాగే అన్నీ కూడా సాంప్రదాయంగా పొంగల్ ఫెస్టివల్ కూడా మేము చేసామండి. పిల్లలు అందరూ వచ్చి ఇంటి ముందర సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ రోజు ఏదైతే చేస్తామో అది కూడా మేము చేసాము. చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారండి. ఈ సందర్భంగా మా అపార్ట్మెంట్ వారందరి తరఫున కూడా యావత్ ప్రజానికానికి భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇటువంటి చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలంటే ఇవన్నీ కంటిన్యూ చేయాలంటే నేను యాక్చువల్లీ అపార్ట్మెంట్లో ఉన్నానండి. మా కజిన్ ఉంటారు. నేను సోషల్ ఈవెంట్ అని వచ్చాను. యాజ్ అ కిడ్ నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు మాకు ఇలాంటి ఈవెంట్స్ లేనప్పుడు నేను చాలా షై కిడ్ వెన్ ఐ గ్రూ అప్. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో చూస్తే ఈ పిల్లలందరినీ చూస్తే మన ఇండియన్ కల్చర్ ఎంత బాగా మార్కర్స్ పెట్టింది. సో దట్ కిడ్స్ అడల్ట్స్ కలిసి షైనెస్ పోగొట్టుకుని దే డాన్సింగ్, డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్. ఆ షైనెస్ న్యాచురల్గా ఆర్గానిక్గా పోతుంది. మేము చిన్నప్పుడు మాకు ఇట్లాంటి యాక్సెస్ లేదు బికాస్ వీ లివ్డ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ ఎంత అంటే ఎఫర్ట్లెస్గా చేస్తున్నారు. అంటే పద్మ అక్క, మధు అందరూ చాలా కష్టపడ్డారని తెలుసు. బట్ ద అవుట్పుట్ ఈస్ సో గుడ్. ఇంతమంది కిడ్స్ అడల్ట్స్ గెటింగ్ టుగెదర్, షైనెస్ పోతుంది, పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. ఐ థింక్ ఇట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ సెల్ ఫోన్ హ్యాబిట్స్ ఇలాంటివి. సో వీళ్ళంత ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయని గుర్తించి తరచుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు మించిన సోషల్ ఈవెంట్ ఇంకా పిల్లలకి షైనెస్, ఆక్వర్డ్నెస్ ఎక్స్పోజర్ అవడానికి ఇంకోటి ఉండదు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఫర్ ఫెసిలిటేటింగ్ దట్ పద్మాక్క గారు అండ్ మధు గారు, బజాజ్ అలయన్స్ మేనేజర్, ఎంత ఎఫర్ట్ పెట్టారు నాకు తెలుసు. సో ఐ థింక్ ఆల్ దేర్ ఎఫర్ట్ హెస్ పేడ్ ఆఫ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటువంటి ఈవెంట్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరూ కలిసి చేసుకుంటేనే ఒక మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇటువంటివి ఇంకా జరగాలంటారు. ఎత్ర నార్జంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మన పునాది మన పూర్వకాలం నుంచి చూసుకుంటే స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది. కుటుంబ వ్యవస్థలో స్త్రీలు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మనం ఏదైనా
సొసైటీకి ఇవ్వాలి మెసేజ్ అనుకుంటే మనం ఆచరిస్తూ పిల్లలకి నేర్పించాలి. ఊరికే చెప్తే వినరండి. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఏ ఒక్కటి వాళ్ళు వినే ఇది లేదు సిచ్యువేషన్. ర్యాంప్ వాకులు, మ్యూజిక్ షోస్ ఇవి జరిగే రోజుల్లో మన ప్రకృతి పరంగా మనం ఆచరిస్తున్న ఎన్నో ఇవి ఉన్నాయండి సాంప్రదాయాల్లో. మనం ఈ ఈ ఈ చలికాలంలో మనం ఈ భోగి మంటలకి ఒక ప్రత్యేకత ఉంది. బాడీ ఇది అవుతూ ఉంటుంది చలికి. ఇలాంటి వాటి వల్ల కొంచెం హెల్త్ పరంగా కూడా మనకు మంచిది. ఏ ట్రెడిషన్లో కూడా ఒక సైన్స్ ఇది ఉందండి మన దీంట్లో. ట్రెడిషన్లో హెల్త్ ఈక్వేషన్స్ ఉన్నాయి. మనము ఫారినర్స్ మన కల్చర్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు మన ట్రెడిషన్కి మారుతుంటే మనమంతా దాని పక్క అడెక్ట్ అయిపోయి మన పిల్లలు మనము అంత ఇదవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో అంతరించిపోయిన ఇటు సాంప్రదాయాలను మనము గుర్తు చేసుకుంటూ పిల్లలకి నేర్పించాలని మా అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి అన్ని పండుగలు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాము. దాంట్లో పిల్లల్ని మోస్ట్ ఇన్వాల్వ్ చేస్తున్నాము. వాళ్ళతో పాటు మేము కూడా పిల్లలే కలిసిపోయి చేసుకొని ఆనందంగా ఇది అవుతున్నామండి. ఇటువంటివి అన్నీ ప్రతి పండగ మేము ఆచరిస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ పిల్లలకి మేము ఆచరిస్తూ వాళ్ళు నేర్చుకునేటట్టు చేస్తున్నామండి. ఇటువంటి అవకాశాలు ఇంకా ఇంకా ఇది చేయాలని అపార్ట్మెంట్ వాసులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఊరువాడ భారీ స్థాయిలో ఈ భోగి పండుగను జరుపుకుని ఈ సంస్కృతి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలి, అందులో దీని వాల్యూస్ కూడా తెలియాలి. ఒక మంచి వాతావరణం అందరూ కలిసి చేసుకుంటే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి మేము ఏర్పాటు చేసాం. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఏదైతే ఉందో మన కల్చర్ తెలియాలనే ఉద్దేశంతోనే కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇటువంటి మరిన్ని జరిగితే కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల టీవీలు, సెల్ ఫోన్స్ ఇటువంటి అడిక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి యాక్టివిటీస్ వల్ల పిల్లలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని, నెక్స్ట్ కల్చర్, మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల విలువల గురించి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి మహిళలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాడు, RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.